ముందుగా జీవము కలిగినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క సంఘానికి దేవుడు నన్ను పంపించి ఒక గుడ్ న్యూస్ మీకు తెలియచేయాలని జ్ఞాపకం చేస్తూ మరి ఆరాధన వర్తమానం వినే ముందు నా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ ఇంట్రడక్షన్లో మరి దేవుడు నన్ను ఏ విధంగా వాడుకున్నాడో మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. దయచేసి ఇక్కడ కరెక్ట్గా 7 ఉన్నారు. నా ముందు 7 ఉన్నారు. ఈ 7 కూడా 7 దేశాలతోటి సమానం అంట. హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎందుకంటే దేవుడు మనము ఆయన రక్తము చేత కడగబడిన కొనబడిన సొత్తైన బిడ్డలం. మన యొక్క తల్లిదండ్రుల రక్తం నుంచి మనం డిస్కనెక్ట్ అయితే ఈ వాక్యం అనే మరి శక్తి చేత మనం ర్యాపింగ్ చేయబడినటువంటి బిడ్డలమంట. సో ఈరోజు దేవుడు మరి ఆయన రక్తం చేత కడగబడిన కొనబడిన వారసులుగా మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. సో ఈరోజు మరి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. ఏం వెలుగండి అది? నిజమైన వెలుగు. అంటే ఈ వెలుగు ఎటువంటిదంటే డూప్లికేట్ కరెన్సీ ఉంది అని అంటే ఒరిజినల్ కరెన్సీ ఉందని అర్థం. ఈరోజు ఈ జమిస్తాన్పూర్లో దేవుడు మరి నిజమైన వెలుగుని ఇక్కడి నుంచే దేవుడు ప్రపంచానికి అందించడం కోసం దీన్ని ఒక హబ్గా చేసుకుంటున్నాడంట. హల్లెలూయా చెప్దామండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించేస్తుంది. ఇది ఎవరికి, ఈవెన్ గూగుల్ కూడా దొరకదు ఈ ప్లేసు. అటువంటి ప్లేస్లో దేవుడు మిమ్మల్ని పెట్టి, నా ప్రియమైన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట్టినప్పటికీ వారి కోసం నేను ప్రాణం పెట్టిన బిడ్డలకి ఇదిగో ఈ ప్లేస్ నుంచి నేను ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడి నుంచి తెలుగు సంఘం ద్వారా, ఈ జమిస్తాన్పూర్లో ఉన్నటువంటి తెలుగు సంఘం ద్వారా దేవుడు ప్రపంచానికి మరి ప్రపంచంలో ఉన్న తెగుళ్ళన్నీ తీసివేసే సామర్థ్యం దేవుడు మన నోట్లో పెట్టునుగాక. ఆమె నేను గట్టిగా చెప్దామండి. మరి ఆ నిజమైన వెలుగే మన యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం చేసే ఆరాధన ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయం మరి 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. తర్వాత నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ.
తర్వాత రెండవది రెండవది, రెండవది నీవు నిన్ను వలె నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి. ఈరోజు గనక దేవుడు ఈ రెండు వాగ్దానాలను దృష్టిలో పెట్టుకుంటే మనల్ని దేవుడు యథార్థమైనటువంటి ఆరాధన ఈ సంఘం నుంచి మరి 8వ నెలలో మనం 8 మందే ఉన్నాం ఈ అప్పర్ రూమ్లో. కానీ 8 దేశాలకి దేవుడు నిజమైన వెలుగును పంపించబోతున్నాడంట. నమ్మిన వాళ్ళందరూ ఆమెను చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మనల్ని ఉపయోగించకపోయినా మన పిల్లల్ని, మన పిల్లల జనరేషన్ వాడుకోబోతున్నాడంట. ఎందుకంటే ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పింది అర్థమైంది అనుకోండి, ఆమెన్ అని చెప్పడానికి ఏమీ అడ్డు ఉండదన్నమాట. సో మీ పని ఏంటంటే, నేను చెప్తున్నప్పుడల్లా నేను కాదు మాట్లాడేది, నాలో ఉన్న ఇదంతా ఒట్టి మంటి ఘట్టమే, నాలో ఉన్న ఆయన మహిమైశ్వర్యం మనతోటి మాట్లాడిపోతుంది. సో కాబట్టి ఈరోజు యథార్థముగా మనం ఆయన్ని ఆరాధించడానికి మీకు ఒక పజిల్లాగా పెడుతున్నాను. యథార్థముగా ఆరాధించేవారు ఇప్పుడే ఆ సమయం వచ్చిందనేది వాక్యం ఎక్కడ ఉంటుందండి? అది ఇప్పుడే. హల్లెలూయా. ఒకసారి ఆ సిస్టర్ పేరేంటి? పవర్ఫుల్ ప్రిస్కిల్లా గారికి మనం చప్పట్లు కొడదామండి. నేను నిజంగా చెప్తున్నాను, ఆ వాక్యం ఎక్కడ ఉంటుందో తెలియక కన్ఫ్యూజన్ అయ్యి బైబిల్ అంతా తిరగేస్తుంటే దేవా, ఇక్కడ ఒకవేళ అదే వాక్యం నేను పంచుకోవాలంటే ఆ వాక్యం తెలిసిన వాళ్ళని ఎవరినో ఒకరిని ఇక్కడ చూపించయ్యా. ఎందుకంటే ఇక్కడున్న ఒకటే, అక్కడున్న ఒకటే. ఎవరైతే వాక్యంతో నింపబడతారో వాళ్ళే దేవుని బిడ్డలు. సో కాబట్టి ప్రిస్కిల్లా గారికి నా యొక్క మరి కృతజ్ఞతాస్తుతులు యేసయ్యకి తెలియజేస్తూ, అటువంటి యేసయ్య కుమార్తె మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అందుకని చెప్పాను కదా, మన తలకాయలు ఒక్కొక్క తలకాయ ఎంతమందితో సమానం? ఒక దేశంతో సమానం. ఎందుకంటే సృష్టికర్తకి ఒక దేశమైనా ఒకటే, ఒక కుటుంబమైనా ఒకటే, ఒక సంఘమైనా ఒకటే, ఒక మనిషి అయినా ఒకటే. ఎందుకంటే ఆ మనిషిలోనే దేవుడు రూల్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదువుకొని అసలు ఆరాధన నిజమైన వెలుగులో ఈ ఆరాధన ఎట్లా పనిచేస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చదవండమ్మా, యోహాను 4వ అధ్యాయం చూడండి. అయితే అక్కడేమో నిజమైన వెలుగు అని ఉంది. అంటే ఉత్తుత్తు వెలుగు వేరు, నిజమైన వెలుగు వేరు. అందుకని దేవుడు 99 గొర్రెలను వదిలేసి నశించిపోయే ఆ ఒక్క గొర్రె కోసం వచ్చాడు. ఇక్కడ మన కళ్ళ ముందు ఎన్ని కోట్ల మంది, లక్షల మంది, ఎన్ని వేల మంది, వందల మంది ఉన్నారో మనకు అనవసరం. మనకి కావాల్సింది ఏంటో తెలుసా? యథార్థమైనటువంటి మనసుతోటి మనలో ఉన్న యేసయ్యను మనం సాటిస్ఫాక్షన్ చేస్తున్నామా లేదా? ఈరోజు సంఘం చిన్నదైనా దేవుడు ఈ సంఘానికి ఏం పేరు పెడుతున్నాడో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంగా దేవుడు చూస్తున్నాడంట. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈ సిటీలో ఎన్నో పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఇవాళన్నీ జరిగి ఉంటాయి. కానీ ఆయన ప్రియమైన బిడ్డల్ని ఒక రూమ్లో ఏర్పాటు చేసుకొని ఆయన మనతోటి మాట్లాడబోతున్నాడు ఈరోజు సాయంకాల సమయం ఉంది. సో కాబట్టి ఈ జమీస్తాన్పుర ఈ జమీన్ని మరి ఆక్రమించడం కోసం, ఈ జమీన్ని యేసయ్య కుమారులతోటి నింపడం కోసం, యేసయ్య కుమార్తెలతో నింపడం కోసం మన 8 మందిని కరెక్ట్గా, ఇది 8వ నెలనా, లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు. అసలు మన టీంని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే నేనైతే మనం నాతోటి కలిసి మన మధ్యలో ఉన్న యేసయ్యతోటి కలిసి 9 దేశాలంట. ప్రార్థన చేయండి, వీలుంటే నెక్స్ట్
మరి భూషణ కిరీటంతో మనం 9 దేశాలు తిరగబోతున్నాం. గట్టిగా చెప్దాం, 9 దేశాలు తిరగబోతున్నాం. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది నమ్ముట మనవలనైతే అది ఎవరికి సాధ్యం? నమ్మిన వానికే సాధ్యం. దేవునికి సాధ్యమే, కానీ నమ్మేవాడికి అది సాధ్యం. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు పిలువబడినవారు, కానీ ఏర్పరచబడినవారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన 7గురిలో 8 మందిలో ఆ వాక్యం నాకు గుర్తులేదు, కానీ ప్రిస్కిలా సిస్టర్ గుర్తుంది. అంటే ఈ యొక్క ఆవరణంలో ఒక్కళ్ళు వాక్యంతో నింపబడినా కూడా ఈ యొక్క మరి నావ సేఫ్టీగా ఆయన రాజ్యంలోకి ఎంటర్ అవుతుంది. సో కాబట్టి మనం ఆది యందు వాక్యం ఉందా, ప్రార్థన ఉందా? ఆ వాక్యం ఉంది కాబట్టి దేవుడు మనల్ని వాక్యంతో స్టార్ట్ చేసి ఒక పాటతోటి మనం బిగిన్ చేసుకుందాం. ఎందుకంటే ట్రూ వర్షిప్లోకి వెళ్తున్నాం మనం. దీనికి ఇది పెడతామా? రెండో పాట చాలా జాగ్రత్తగా వినండి. మరి కొంచెం మంచిలోనే with a grateful heart, give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what the Lord has done for us. Give thanks, we give thanks. ఇప్పుడు తెలుగులో కూడా వందనం ప్రభు యేసునకే వందనం, పరిశుద్ధునుకే వందనం. ప్రభు యేసుడే ఇచ్చనుగా విడుదల. వందనం ప్రభు యేసునకే వందనం, పరిశుద్ధునుకే వందనం. ప్రభు యేసుడే ఇచ్చనుగా విడుదల. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ధనహీనుడు ధనవంతుడు. ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. ఇదిగో బలహీనుడు బలవంతుడు, ధనహీనుడు ధనవంతుడు. ప్రభువే ఆశ్చర్యకరుడు మనకు. వందనం వందనం వందనం.
థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి కూర్చుందాం. మమ్మీ కూడా లెగిసిపోయింది. థ్యాంక్ యూ జీసస్. చూసావా, తండ్రిని ఆరాధించాలంటే తన కుమార్తె. ఆంటీ మీ పేరు? దేవుని దృష్టిలో ఒక మణిహారం అంట ఆంటీ. ఎంత వయసు? 80. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇదంతా మీ శబ్ద తరంగులాగా అనిపిస్తుంది నాకు. దేవమణి. మరి మా అమ్మ కూడా పేరు ఆశీర్వాదమ్మ. అమ్మకి 87 సంవత్సరాలు. సో మీరు నా ఎదురుగా ఉంటే నా తల్లి కూర్చుందని ఫీల్ అవుతున్నా. ఇంట్లో ఉంది యాక్చువల్గా. ఈ కొంచెం విగ్రహాల అడావుడు ఉందని చెప్పి తీసుకురావాలి, కారు వేసుకొని తీసుకురావాలి ఆవిడ్ని. అందుకనే దేవుడు మరి నాకు తమ్ముడు భూషణ్ చాలా కాలం నుంచి తెలుసు, కానీ మరి నేను కనీసం ఫోన్ కూడా చేసి నేను మాట్లాడటం, నువ్వు వస్తావా బ్రదరు, మరి ఏంటి పరిస్థితి అని ఎవరిని అడిగారా? ఏం చేయలే. ఆన్లైన్లో అక్కడ ఫోటో దొరికింది, అది పేస్ట్ చేశారు, పంపించారు. తర్వాత నేను అది దాంట్లో ఎవరెవరో చూసి ఫోన్ చేసి పాస్టర్ అంటే, మరి ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను, నేను పాస్టర్ని కాదు, బిషప్ను కాదు, సువార్థికుని కాదు, ఇవాంజలిస్ట్ని కాదు, యేసయ్య రక్తంలో కడగబడిన ఆయన కుమారుణ్ణి. హల్లెలూయా చెప్దామండి. ఎందుకంటే దాన్ని మించిన టైటిల్ భూమి మీద ఇంకొకటి లేదు. చూడండి, దేవమణి ఆంటీ, మీకు ప్రెసిడెంట్ ఆఫ్ మరి అమెరికా డొనాల్డ్ ట్రంప్ అంటే ఇష్టమా, యేసయ్య కుమారుడు అంటే ఇష్టమా? ఎవరికి ఓటేస్తారు? హల్లెలూయా. అందుకనే ఆంటీ తన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఇదిగో ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత వాక్యం వింటదని దేవమణి ఆంటీని ఎదురుగుండా పెట్టి మంచి బ్లూ శారీ కట్టి స్కై ఈజ్ ద లిమిట్ అంటే ఆంటీ శ్వాస పీల్చుకునే మనమందరం కూడా మినిమంలో 80 నుంచి 99 సంవత్సరాలు ఈజీగా బతకపోతున్నామంట. ఎందుకు? ఆయన రాజ్యాన్ని కట్టడానికి. సో కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఏంటో మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది ఫీలింగ్. నాకు వేరే చర్చికి వచ్చినట్టు లేదు. ఎందుకంటే ఎదురుకుండా నాకు తల్లి. సరే, సంతోషం. ఓకే. అందుకనే ఆ ఉదయించే సూర్యుడినేమో అమెరికాలో పెట్టాడు దేవుడు. అక్కడ ఒక కార్నర్ స్టోన్గా ఉంచాడు ఉదయని, ఒక భూషణంగా. మరి ఇమ్మాన్యుయేల్ అనే ఆత్మీయ కుమారుణ్ణేమో ఎక్కడుంచి భారతదేశంలో, మరి ఎక్కడి నుంచి అక్కడికి ఒక ఫెయిత్ బ్రిడ్జ్ కట్టబోతున్నాడు. నేను మరి ఇవాళ ఇది ఎందుకు తెచ్చానో నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ నాకును మరి ఉదయ్కి దగ్గర పోలికలు ఉండుంటాయి. ఇవాళ నేను వాటర్ తాగుతూ ఇది తీసుకొచ్చా. ఏంటి తండ్రి దీని గురించి మాట్లాడవా అని అన్నా. మాట్లాడతానులే, టైం ఉందని అన్నాడు. కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇది కనపడింది. యాక్చువల్గా రాబోయే రోజుల్లో చూడండి, ఇతని పేరు ధోని. ఇతనికి భూమి మీద ఉన్న తాళపు చేతుల్లో భూమి మీద ఉన్న తాళపు చెయ్యే ఉంటుంది, కానీ ధోని పిలిస్తే యేసయ్య పలుకుతాడా? పలకడు. అంటే మరి 2 అంచుల ఖడ్గం కాదు ఈయన. అదే ఉదయభూషణ్ అనుకో, తండ్రి అనగానే పరలోకమందున్న తండ్రి అలర్ట్ అయిపోతాడు, భూమి మీద ఉన్న ఆయన దూతలు అలర్ట్ అయిపోతాయి. అంటే రాబోయే రోజుల్లో ఈ వాటర్ మీద ఎవరు ఉండాలా? 2 అంచుల ఖడ్గమైనటువంటి ఆయన బిడ్డలు ఉండాలా వీటిని ప్రమోట్ చేయడానికి. సో కాబట్టి సపోజ్ నేలల్లో వచ్చే ఒక భయంకరమైనటువంటి రోగాలను ఆప్ చేసే సామర్థ్యం డాక్టర్కి ఉంటుందా? పరలోకమందున్న తండ్రికి ఉంటుందా? తండ్రికి ఉంటుంది. కాబట్టి ఆ తండ్రికి మనము బిడ్డలుగా చేసుకొని దేవుడు ఈ వాతావరణాన్ని ఇచ్చి చిన్నదైనా కూడా ఆయన గొప్ప మహిమతోటి ఇక్కడ ఉంచాడంట. అందుకని ఫస్ట్ రాగానే ఏంటి తండ్రి వీళ్ళ విషయం ఏంటండి అని అనగానే దేవుడు చెప్తున్నాడు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె. వీళ్ళని నేను వాక్యం చేత కన్నాను. వీళ్ళు ఒక్కొక్కళ్ళు 1000 మందితోటి సమానం. ఇక అసలు ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేశారా 10,000 మందితో సమానం అంట.
సో దేవుడికి లక్షల్లో కోట్ల మంది కాదు కావాల్సింది, యథార్థంగా ప్రార్థన చేసే ఇద్దరు లేదా ముగ్గురే. ఇద్దరే ఉంటే యేసయ్య కూడా ఉంటాడు మూడోవాడు. సో ఇప్పుడు మనతో పాటు మన 8 మంది, ఇక్కడ 9, అంటే 9వ నెంబర్ ఏంటది? పరిపూర్ణ సంఖ్య లాంటిది అనమాట. ఇక 9 తర్వాత యేసయ్య నెంబర్ వస్తుంది 1, లేదంటే 0నే. మనల్ని అందరినీ హీరోలను చేయడం కోసం ఆయన 0 అయ్యాడంట సిలువ మీద. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్తాం. ఎందుకంటే మీరు హల్లెలూయా చెప్పినప్పుడల్లా లోపల పరిశుద్ధాత్మ దేవుడు చప్పట్లు కొట్టుకుంటూ ఆనందిస్తాడంట. తన బిడ్డ నోరు తెరవకపోతే పాసికంపు వస్తుంది. నోరు మాట్లాడటం వల్ల జీవజలముల ఊటలాగా నోరు పనిచేస్తుందంట. చూడండి, మీరు ఒక రూమ్ని మూసేస్తే ఎట్లా ఉంటుంది స్మెల్, అట్లాగే నోరు కూడా మూసుకొని ఉండకూడదంట. మూసుకొని ఉండేది ఎవరంటే సాతాను యొక్క ప్రభావం అది. అందుకని నీ నోరు తెరువము, దాన్ని నేను ఏమంటాడంటాడు, బాగా నింపుతాడు. దేంతో నింపుతాడు? నువ్వు నోరు తెరవకపోతే. అందుకని చక్కగా సంతోషంగా, ఎందుకంటే నేను చెప్పాను మీకు, నేను పాస్టర్ని కాదు, బిషప్ను కాదు, సువార్తికుని కాదు, ఇవాంజలిస్ట్ని కాదు, మరి ఎవరిని? యేసయ్య రక్తంలో కడగబడిన ఆయన కుమారుణ్ణి, ఆయన DNA తోటి ఉన్నటువంటి ఆయన కుమారుని, ఒక నడిసే సంఘాన్ని. మనకు సంఘాల అవసరంలో మనం ఎక్కడ నడుస్తుంటే అక్కడే సంఘం, మనం ఎక్కడ శ్వాస వదిలితే అక్కడే మన సంఘం. చూడండి, కరోనా దాదాపు 3.5 సంవత్సరాలు అయిపోయింది కదా, 4 సెకండ్ వేవ్లో మరి నేను చనిపోవలసింది. ఆల్మోస్ట్ శవాల గుట్లో పడేసి లాస్ట్ శ్వాస ఉండంగా చెయ్యి ఇట్లా ఆడటం చూసి వెంటనే ఒక నర్సు డాక్టర్ అని చెప్పేసి బయటికి తీసి, మరి అప్పటికి మంచాలు అవన్నీ ఖాళీ లేవు. దాదాపు శ్రీనగర్ కాలనీ నుంచి 13 మంది వెళ్ళాం మరి మెడికవర్ హాస్పిటల్కి. 13 మందిలో 12 మంది చనిపోయారు. దేవుడు నన్ను ఒక్కడనే బతికించాడు. అంటే ఇప్పుడు లాజరస్ స్టోరీలు చదవాల్సిన అవసరంలో మనం, లాజరస్ స్టోరీ అది మనకి హృదయానికి తృప్తినిస్తుంది. కానీ మన కళ్ళ ముందు మనం ప్రార్థన చేస్తే మృతులు కూడా లెగవబోతున్నారనమాట. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకనే మరి ఇక్కడికి నన్ను పాస్టర్గా పంపించలా, మీలో ఒకడిగా ఉండి మీరందరూ నా ప్రియమైన బిడ్డలు, వెళ్ళి నా ప్రియమైన బిడ్డలతో మాట్లాడి నా కుమారుడని నన్ను పంపించాడు. సో కాబట్టి ఒక్కసారి మనం వాక్యాన్ని మరి మార్కు, ఇది చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఎస్పెషల్లీ ప్రిస్కిల్లా సిస్టర్, మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు ఈ చర్చ్కి? 2 సంవత్సరాలు. కానీ 20 సంవత్సరాల జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చి దేవుడు వాక్యం వాడుకోబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి వాక్యం తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటేనంట ఆ సంఘం అంతా కూడా ఎత్తబడుతుందంట. అది కూడా ఎవరు ఉండాలా? యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఉండాలా, ఆయన్ని ఆరాధించేవారు. అందుకని మనం కృతజ్ఞతాస్తుతులతో ఎంటర్ అయ్యాం. ఇవాళ ఆ పాటతోటి దేవుడు మనల్ని పరలోకం నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళా కింద దింపి, నా ప్రియ కుమారులారా కుమార్తెలారా సువార్త ప్రకటించండి. రోమా 8:19. ఎవరికండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి అంటే ఏ దేశం అండి? అది దేశాలన్నీ కలిపి సృష్టిలో ఉన్న దేశాలన్నిటికీ దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు. సృష్టి మిగుల ఆశతో తేరి చూడటం. చూడండి ఒకసారి నా మొంకొక ఇట్లాగా చెయ్యడ్డు పెట్టుకొని, ఎవరున్నారా ఎక్కడున్నారా అని ఎక్కడ చూసినా పాస్టర్లు, బిషప్లు, సువార్తికులు, రెవరెండ్లు ఏళ్ళే కనపడుతున్నారు, కానీ దేవుని కుమారులు కనపట్లా. దేవుని కుమారులకి ఏముండదు, ఏం టైటిల్ ఉండదు, ఆయన రక్తమే గ్రేట్ టైటిల్. సో కాబట్టి ఈరోజు ఇక్కడున్న మీ 8 మందిని 8వ నెలలో లాస్ట్ రోజున దేవుని కుమారుల ప్రత్యక్షతలోకి మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. చూడండి,
కాటాలో ఒక దేవుని కుమారుని పెట్టి 1,000,000 మంది పాస్టర్లను పెట్టండి, సరితూగుతారా? సరితూగరు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? సృష్టి అంతా ఎవరి కోసం ఎదురు చూస్తుందని అంటున్నారు? పాస్టర్ల కోసం, బిషప్పుల కోసం, యాజకుల కోసం అని లేదు అక్కడ. దేవుని కుమారుల కుమార్తెల ప్రత్యక్షత కొరకు ఎంటైర్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద హెవెన్లీ ఫాదర్. ఇంకా కొంచెం ముందుకు చదువుతూ ఉన్నాను. ఇంకా ముందుకు చదివితే ఏమని ఉంటుందంటే ప్రసవ వేదన పడుతుందని అంటది. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుకున్నటకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. చూడండి, ఇది జాగ్రత్తగా మనం అందరం నోటితో చెప్దాం. సృష్టి యావత్తు, సృష్టి యావత్తు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎంటైర్ క్రియేషన్. మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని మనము ఎరుగుదుము. చాలు తమ్ముడు, హల్లెలూయా చెప్దామండి. కరోనా వాళ్ళు ఎంతమంది వచ్చారు అంటించడానికి? ఫస్ట్ ఎంతమందితోటి కరోనా స్టార్ట్ అయింది చెప్పండి? ఒకడు. బ్రదర్ మీ పేరు? క్రిస్టఫర్ గారు, థ్యాంక్ యూ. ఒకళ్ళతోటే స్టార్ట్ అయింది. క్రీస్తు ప్రేమ కూడా ఒకళ్ళతోటే స్టార్ట్ అయింది, క్రీస్తుతో. కరోనా కూడా ఒకళ్ళతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా కుమారుడా, శత్రువులు కూడా నా దగ్గరే ఉంటారు. కాబట్టి కరోనాని నేనే అలౌ చేశా. మరి కరోనానే నేను అలౌ చేస్తే కరోనానే ప్రపంచాన్నంతా స్టాప్ చేసేసింది. మరి ఈరోజు ఆ కరోనాలో కొన్ని లక్షల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. తెల్ల దేశం అని లేదు, నల్ల దేశం అని లేదు. ఇప్పుడు ఆ కరోనాలో నువ్వు చనిపోవలసినటువంటి నిన్ను దేవుణ్ణి అడిగా, ఇంకొక అవకాశం ఇవ్వు తండ్రి, ఇంకొక అవకాశం ఇవ్వంటే దేవుడు కరోనా తర్వాత ఆ కరుణామయుడు రక్తాన్ని నాలో నింపి ఆయన కుమారుడిగా చేసుకొని, నువ్వు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పు అని అన్నాడు. నేను ఎప్పుడైతే సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయి ఈ శ్వాసను ఆయన కోసమే శ్వాసను మిగులుస్తానని మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడైతే వెతకడం మొదలుపెట్టానో, మీరు చెప్తే నమ్మరు. మరి ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇది సపరేట్గా ఉంది కదా టైము, అంటే 15 నిమిషాలు అది కంటిన్యూ అయిపోతుంది, పర్లేదు కదా? లేకుంటే మధ్యలో ఏమన్నా గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఏంటది? మీరు పాటలు పాడతారు మధ్యలో? వర్షిప్ టైం అది. ఓకే, నేను ఇక్కడ ఈ స్టాప్ చేస్తాను, ఒక దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు స్టాప్ చేస్తాను, అక్కడ నుంచి మనం వర్షిప్ చేసుకుందాం. సో మరి ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా కరోనాలో ఆ విధంగా మాట్లాడాడు నాతోటి, నీకెంత కరుణ కరుణామయా, నీకెంత జాలి నజరేయా నజరేయా నజరేయా. ఈ కరుణామయుడు రక్తం ఉన్న వాళ్ళ మెయిన్ పని ఏంటంటే జాలి కలిగిన హృదయం కావాలంటండి. హల్లెలూయా చెప్దాం. ఈరోజు జాలి కలిగిన హృదయం కనుక మనం కలిగి ఉంటే ప్రపంచానికి మనల్ని వెలుగ్గా చూపిస్తాడంట. ఆడవాళ్ళనైతేనేమో సాల్ట్గా చూపిస్తాడు, మగాళ్ళనైతే వెలుగ్గా చూపిస్తాడు. ఎందుకంటే సంఘానికి క్రీస్తు శిరస్సు. సో ఆ సంఘంలో ఉన్న మనం వెలుగుగా కనిపించబోతున్నాము, ఉప్పుగా కనిపించబోతున్నాము. సో ఈరోజు నుంచి దేవుడు యథార్థమైనటువంటి ఆరాధనతోటి, ఏ ఐడెంటిటీతోటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, సంఘంలో సభ్యుల కంటే కూడా ఇంపార్టెంట్ అయినటువంటి సభ్యత్వం ఏంటంటే, ఆయన కుమారుడు యొక్క రక్తంలో కడగబడిన మనము
ఆయన కుమారులుగా కుమార్తెలుగా గుర్తించడం మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి దేవుడు ఈరోజు ఈ ఫస్ట్ సెషన్లో దేవుని కుమారుడు ఐడెంటిటీ తోటి మనం పాట పాడినా వింతగానే ఉంటుంది, దేవుని కుమారుడు ఐడెంటిటీ తోటి సాక్షి చెప్పినా వింతగానే ఉంటుంది, 4 వాక్యాలు చూపించినా కూడా వింతగానే ఉంటుంది. మరి ఎప్పుడైతే నేను దేవుని కుమారుడు ఐడెంటిటీ పొందుకున్నానో, ఒకే ఒక తెలుగు పాట నేర్చుకొని 14 దేశాల్లో దేవుడు తెలుగు పాట పాడటానికి కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా చెప్దాం. మరి అటువంటి దేవుడు మనలోనే ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. సో కాబట్టి మన జ్ఞానంతో వాక్యాన్ని బోధించకుండా, తండ్రి ఇదిగో నీ కుమారుడిగా నీ పులిపేట మీద దగ్గర నేను నుంచుంటే మన వెనకాలే తండ్రి ఉంటాడు. ఆ టైంకి ఇక్కడ మీకు ఏమేమి కావాలో సర్వంతర్యామికి మీకు తెలుసు. కాబట్టి మన అవసరతలన్నీ కూడా మనం చెప్పకుండానే తీర్చే సామర్థ్యం ఆయనకి ఉందా ఆల్రెడీ. అయితే ఆయనకి మనకి మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటంటే, ఏదో ఒక విశ్వాసిగా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కరోనా తర్వాత, బిఫోర్ కరోనా పర్లేదు కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఆయన శ్వాస పీల్చుకొని భూమి మీదకు వదిలితే మనమందరం పీల్చుకుంటున్నాం. కాబట్టి ఆయన శ్వాస కంట్రోల్లో ఉన్న మనల్ని దేవుడు కుమారులుగా కుమార్తెలుగా చేసి, మరి ఈ సంఘం ద్వారా దేవుడు మరి ఈ భారతదేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. సో కాబట్టి దేవుడు మనల్ని ఏమన్నాడంటే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది. మనం ప్రేమిస్తే ఎట్లా పాడతామంటే ఇక మరి చాలా అంటే ఇక ఆయనే ఎవ్రీథింగ్ అని అన్నట్టు పాడతాం మనం. సో కాబట్టి ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి మనం వెళ్ళాం కాబట్టి దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి యొక్క నిజమైన ఆరాధన మనం చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు వరకు చేసిన ఆరాధన వేరు, నిజమైన వాక్యం ద్వారా ఆరాధన వేరు. ఓకేనా? థ్యాంక్ యూ.